వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు హీరో అల్లు అర్జున్. జైలు నుంచి మొదట గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన అల్లు అర్జున్ కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్నారు. మధ్యంతర బెయిల్ కాపీ అందడంతో అధికారులు అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేశారు. ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి ఆయన్ను విడుదల చేశారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనక గేటు నుంచి అధికారులు పంపించారు. బెయిల్ కాపీ జైలు అధికారులకు అందడం ఆలస్యం అవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో గడిపారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ పేపర్స్ అధికారులకు అందాయి. నిబంధనల ప్రకారం ఆ సమయంలో విడుదల చేయడం సాధ్యం కాదని, ఉదయమే విడుదల చేస్తామని అధికారులు తేల్చి చెప్పారు. ఎస్కాట్ వాహనం ద్వారా అల్లు అర్జున్ ను పంపించారు. చెంచల్గూడ జైల్లోని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గేటు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చారు. మెయిన్ గేటు నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియా కంట పడకుండా బయటకు తీసుకొచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే దారిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు అభిమానులను అనుమతించలేదు. సెక్యూరిటీ రీజన్స్ తో అల్లు అర్జున్ వెనుక గేటు నుంచి పంపించామని జైలు అధికారులు తెలిపారు. అల్లు అర్జున్ తో పాటు మరో 2 నిందితులను విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. గీతా ఆర్ట్స్ లోనే 2 గంటల పాటు ఉన్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ సుమారు 8:40 ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ వచ్చారని తెలిసి ఆయన్ని చూడ్డానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు ముందస్తుగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ఈ రోజు విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం విడుదల చేశారు. అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. ఉదయం 6 గంటలకే చెంచల్గూడ జైలుకు అల్లు అరవింద్ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీని అందజేశారు. మంజీరా బ్యారెక్ నుంచి అడ్మిషన్ బ్యారెక్ కు అల్లు అర్జున్ ను తరలించారు. అల్లు అర్జున్ కోసం జైలుకు ఆయన బాడీగార్డ్స్ కూడా ముందుగానే చేరుకున్నారు. ఆయన్ని విడుదల చేసే సమయంలో చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ విడుదల కాలేదు. ముందస్తు బెయిల్ కు మంజూరు కావడంతో అల్లు అర్జున్ విడుదలకు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ లాయర్ తో పాటు అభిమానులు సైతం నిన్న రాత్రే ఆయన విడుదలవుతారని ఎదురుచూశారు. కానీ బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తంగా 18 మంది నిందితులను చేర్చారు. ఈ కేసులో A11 నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ కు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. రాత్రి 10 గంటల సమయంలో అల్లు అర్జున్ విడుదల కానున్నారని తెలియడంతో ఆయన బాడీగార్డ్స్ ఇంటి నుంచి బయలుదేరి చెంచల్గూడ జైలుకు వెళ్లారు. రాత్రి చెంచల్గూడ జైలు దగ్గర అల్లు అర్జున్ విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు హంగామా చేశారు. నిన్న అల్లు అర్జున్ ను PS లోకి తీసుకెళ్లిన తర్వాత ఎవరిని లోపలికి రానివ్వకుండా పోలీసులు గేట్లు మూసేశారు. సుమారు గంట పాటు ఆయన విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఓవైపు ప్రశ్నిస్తూనే రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేశారు. మధ్యాహ్నం 1:30 అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అభిమానులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎగబడ్డారు. అల్లు అర్జున్ ను విచారిస్తున్న క్రమంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని మాత్రమే లోపలికి రానిచ్చారు. ఆయన సోదరుడు అల్లు శిరీష్, కోల శ్రీకాంత్ అనే స్నేహితుడు PS కి చేరుకోగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2:15 అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భారీ బందోబస్తు నడుమ 3:10 నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వెళ్లిన సమయంలో అక్కడికి భారీగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు గాయపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 105-1181 కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన దురదృష్టవశాత్తు జరిగిందన్నారు అల్లు అర్జున్. తాను 20 ఏళ్లుగా సంధ్య థియేటర్లోనే సినిమా చూస్తున్నానని చెప్పారు. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని అల్లు అర్జున్ చెప్పారు. తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి తన ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. Namaste. Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you ante. I just wanted to say thank you. నేను ఒకటే చెప్తానండి, once again we are extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. మేము సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, which I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there to I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Because as the case is on, I should not speak anything that will tamper the case, so I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. Yes, ante. Thank you andarki. Thank you andi. Sorry. Thank you for the media love and support. Thank you andi. Thank you so much. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది నేను ఎందుకంటే మీకు పొద్దున్న అల్లు అర్జున్ అన్నీ చెప్పారు. నేను ప్రత్యేకంగా మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపు ఇట్లా ఉండి ఇవన్నీ చేసినందుకు మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుదామని, జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని మీరు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్ని పూర్తిగా వారికి తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు మీరు చేసినందుకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను. పర్టికులర్లీ because national media is here, I want to thank all the media throughout India who has given extraordinary support to Mr. Bunny during his film success and during the yesterday events and all these things. I particularly bow to media that the support you have given. Thank you very much. I'd like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states, and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie, and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again,
I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా? No, అండి. When the law is when the law is taking care of itself, నేను I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint నేను దాని గురించి ఏం మాట్లాడలేదు.